ఏ బయటకు వచ్చేటట్టుంది ఎగ్గం. ఇది లేట్ వచ్చినందుకు ఇది షుగర్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా. పనిలో పని అది కూడా చెప్పేస్తుంది కదా. పనిలో పని అది కూడా చెప్పేస్తుంది కదా. అయిపోయింది. ఇంకొకసారి నా ఛానల్ కోసం చెప్పు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఫుడీస్ బజార్. టేబుల్ పడిపోతుంది, నేనే పట్టుకుంటా. ఈరోజు మనము అశోక వన్ మాల్లో ఉన్నామన్నమాట. ఇది లేట్ వచ్చినందుకు సో వీ హ్యావ్ డిసైడెడ్ లెట్స్ ఎక్స్ప్లోర్ అశోక వన్ మాల్. దాంట్లో ఫుడ్ రిలేటెడ్ ఉంది కాబట్టి ఫుడ్ కోర్ట్కి వచ్చేసినాము. ఫుడీస్ బజార్. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఈరోజైతే చాలా ఉన్నాయి. ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్ ఉంది. So there are so many options. You have snacks, appetizers, drinks, coffees, teas, everything you can find here. Chocolates as well. So మేము వచ్చేసి ఫ్లేవర్స్ ఆఫ్ గోదావరి ఫుడ్ని ట్రై చేస్తున్నాము. దే ఆర్ వెరీ గుడ్. హాస్పిటాలిటీ అయితే బాగుంది వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర. సో మేమైతే ఈరోజు ఫిష్ ఆర్డర్ చేసినాం బికాస్ షీ ఈజ్ నాట్ విల్లింగ్ టు ఈట్ చికెన్. ఏదో చికెన్కి నెగటివ్ ఉందంట అనేసి, కానీ తెలంగాణలో అయితే లేదు, బట్ స్టిల్ ఎందుకు రిస్క్ తీసుకోవడం అనేసి వీఆర్ ట్రయింగ్ ఫిష్. ప్రాన్ పులావ్ ఇది. అండ్ వీఆర్ టేస్టింగ్ రెడ్ చిల్లీ ఫిష్. దిస్ ఇస్ బాసా ఫిష్. దే గేవ్ us gulab jamun which is complimentary. Also kullad Kunda chunnu also we are trying. Let's see how it tastes. Wala branded water bottles kuda ichindru, which is good. They want us to taste and give a review. So let's go and taste it. యాక్చువల్లీ ఫిష్ అండ్ ప్రాన్ అంటే కొంచెం ఆలోచిస్తాం అనమాట. సో ఇక్కడ ట్రై చేద్దాం ఎలా ఉందో. ఓకే, సో ఇది ప్రాన్స్ కూడా అనమాట. ఫస్ట్ దానికి వేస్తాం. అయ్యో లేకపోతే ఎనఫ్ ఇది వేయాలి కదా ప్రాన్స్ పైన. సో ఫస్ట్ అయితే అవి కూడా సర్వ్ చేయో. అది రెడ్ చిల్లీ బాసా ఫిష్. సో ఫస్ట్ అయితే రెడ్ చిల్లీ బాసా ఫిష్ అయితే ట్రై చేద్దాం గైస్. వావ్, చాలా బాగుంది. ఓకే, బాగుంది. అంటే చాలా సాఫ్ట్గా టెండర్నెస్ ఉంటుంది అంటారు కదా, అలా ఉంది. బాగుంది. How is prawns? Prawns is nice actually. It's good well. After you bite it, you can't feel the flavor, but once you chew it, you can feel the flavor.
కొట్టిన తర్వాతనే తెలుస్తుంది కదా. ప్రాన్స్ కూడా చాలా బాగుంది గైస్. అంటే సమ్ టైమ్స్ ప్రాన్ అండ్ ఫిష్ ట్రై చేయాలంటే చాలా ఆలోచిస్తాం అనమాట. బట్ చాలా బాగుంది. You can definitely try this here. For sure. రైస్ కూడా చాలా ఫ్లేవర్గా ఉంది. దీనికి వచ్చిందంటే బాగుంటుంది. క్రిటికల్ జర్నీ. యాక్చువల్లీ రైస్ చాలా బాగుంది, అంటే ఫ్లేవర్ మాత్రం బాగుంది. కదా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేం, మాల్లో ఉంటుంది కదా ఎలా ఉంటుందో అని చెప్పి అనుకున్నా, కానీ చాలా బాగుంది. చాలా బాగుంది. ప్రాన్స్ అయితే ఎలాంటి డౌట్ లేకుండా తినేయచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ రైస్లో ఈ ఫిష్ ఉంది కదా, ఫిష్ తింటే కూడా బాగుంది. చెప్పరా. యాక్చువల్లీ రైస్ ఫ్లేవర్ఫుల్ చేసింది, దానివల్ల ఫిష్కి ఆ కాంబినేషన్ ఇస్ రియలీ గుడ్. రైస్లో ఏమో వేసిండ్రు, చాలా బాగుంది. అంటే యాక్చువల్లీ అది ఇది కదా పులావ్ కదా, బాగా ఇదేమంటారు, ఇట్స్ లైక్ బగారా రైస్, బట్ ఇట్స్ వెరీ ఫ్లేవర్ఫుల్. నార్మల్ బగారాలా కాకుండా కొంచెం ఫ్లేవర్గా ఉందన్నమాట. పులావ్ యాక్చువల్గా మెత్త మెత్తగా ఎట్లనే ఉంటాయి బయట, కానీ కొర్రలు కొర్రలు నాకు నచ్చినట్టు. నెక్స్ట్ అయితే కుండ జున్ను. ఓకే, సో ఎలా ఉందో ట్రై చేద్దాం. వావ్, ఇదిగో ఇలా ఉంది. వావ్, కొరియన్ రెస్టారెంట్ బాగుంది. ఆ మిరియాల పౌడర్ అండ్ అంతా తెలుస్తుంది అనమాట. స్వీట్ కూడా చాలా ఎక్కువ లేదు, సరిపోయినంత ఉంది. బాగుంది. కొంతమంది ఎక్కువ స్వీట్ వేసేస్తారు, అప్పుడు ఏంటంటే జామ జామ వచ్చేస్తుంది, ఇలా గడ్డగా రాదు. బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గులాబ్ జాము అనమాట. సో ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. మరీ గట్టిగా లేదు గైస్, బాగుంది. అంటే మరి ఇప్పుడు ఈ రెండిట్లో కంపేర్ చేస్తే నాకు ఇదే బాగా నచ్చింది. గులాబ్ జాము కంటే అదే బాగుంది, బట్ ఇది కూడా ఓకే. కానీ అయినా రెండు కంపేర్ చేయలేము, డిఫరెంట్ ఫ్లేవర్స్. అంటే ఈ స్వీట్ నచ్చిందా, ఈ స్వీట్ నచ్చిందా అంటే నాకు ఈ స్వీటే నచ్చింది. ఇది షుగర్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా, అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గమ్మన్ ఓకే అది సార్. ఇప్పుడు ఇంకేముంది, ఫిషే కదా, ఇంకేనా వద్దు. చాలా మరి ఎవరు తింటారు? ఫిష్ తినచ్చులేదు, ఫిష్ తినొచ్చు. బా ఇట్లా మెల్ట్ అయిపోతుంది మౌత్లో. లిటరల్లీ బయట కూడా చేయని అవసరం లేదు, కానీ చేయాల్సి వస్తుంది. వావ్, ఇది దాంట్లో లేకుండే కదా ఇట్లా, అక్కడ తీసుకున్న దాంట్లో లేకుండే కదా ఇట్లా. ఓకే,
సో షల్ వి స్టార్ట్ ద రివ్యూ. ఓకే గాయస్, ఫైనల్లీ మన ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇన్ ఫ్లేవర్స్ ఆఫ్ గోదావరి అనమాట. ఇది వచ్చేసి మనకి అశోక వన్ మాల్ ఉంది కదా కుక్కట్పల్లి, అక్కడైతే ఉంటుంది. సో ఇట్లానే ఉంటుంది గాయస్. సరే నేను చెప్పలేదు కదా అందుకని. ఓకే, సో ఫుడ్ ఎలా ఉంది? హే భగవాన్. సరే సింధి చేత రివ్యూ ఇప్పిద్దాం. ఇప్పుడు నేను చెప్పా, ఇప్పుడు నువ్వు ఎప్పుడు నాతో లేదు గాయస్, సింధికి నచ్చిందంటే ఇదంకి రోజు అవ్వదు నాకు తెలుసు, ఇంకా తెలిసి కూడా ప్లీజ్. సర్ది. అయ్యో అదే కొంచెం గ్యాప్ కింద స్టోర్ ఉంది, గ్యాప్ అది కాదు. ఉడుతూ ఇది ఎప్పుడు తిన్న తర్వాత నవ్విస్తుంది నాకు. మీకు డైజెస్ట్ కాదు. మీ మమ్మీకి చెప్తా బాడీ తిన్న తర్వాత నవ్వితే పొట్ట చాలా నొప్పి వస్తుంది కదా, వల్ల అవుతలేదు. నవ్వతాయి అది ఆఫ్ చేయి. నేను ఏమన్నా అవుతుంది. ఏ బయటకు వచ్చేటట్టుంది ఎగ్గ. నేను ఇంకేడుస్తా చెప్తున్నా. నాకు నడుము కూడా నొప్పి వస్తుంది సీరియస్గా, సిన్సియర్గా. ఇప్పుడు ఫుడ్ రివ్యూ ఇచ్చేద్దాం. కొత్తగా ఏంటి కొత్తగా పెట్టిందా అనుకుంటా. ఓకే, ఎక్కడదా చెప్పాను నాకైతే గుర్తు కూడా లేదు. ఓకే, సో ఫుడ్ రివ్యూ ఎలా ఉందో చెప్దాము. ఎవ్రీ టైం సింధితోటే చెప్పేస్తున్నా అని చెప్పేసి అది బాధపడుతుంది, ఫీల్ అవుతుంది అనమాట. సో టేస్ట్ వైజ్ చూసుకుంటే రెడ్ చిల్లీ ఫిష్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగా ఉడికింది అండ్ చాలా బాగుంది. ఆ పైన కోటింగ్ ఏదైతే ఉందో ఆ కోటింగ్ కూడా చాలా ఎక్కువ లేదనమాట, చాలా లైట్ థిన్ లేయర్ ఉంది. బాగుంది, అంటే నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది కదా, సో అలా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ప్రాన్ పులావ్కి వచ్చేటప్పటికి ప్రాన్ అయితే చాలా బాగుంది గైస్. అండ్ రైస్ విషయానికి వచ్చేటప్పటికి అదైతే నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉందన్నమాట. సో సింధి మాటలు అవసరం లేదు, చేతులతోనే చెప్పేస్తుంది. సో నెక్స్ట్ స్వీట్స్లో వచ్చేటప్పటికి మనకి కుండ జున్ను అండ్ గులాబ్ జామున్ ఉంది కదా, గులాబ్ జామున్ నాకు ఓకే అనిపించింది అనమాట. అండ్ జున్ను అయితే చాలా బాగుంది, తినొచ్చు, మంచిగా తినొచ్చు, చాలా బాగుంది. సింధి వాట్ యు సే? Everything is good. You can come and try.
స్పెషలీ ద రైస్, ఇట్స్ లైక్ హెవెన్. బాగుంది, నాకైతే రైస్ నచ్చింది. చాలా టేస్ట్ చేసినాం కానీ దిస్ ఈజ్ సమ్ వాట్ డిఫరెంట్. సో మేబీ ఆ ఫుడ్ కోర్ట్ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేం కానీ బాగుంది, నాకైతే నచ్చింది. మరి వేరే వాళ్ళకి ఎక్కుంటుందో ఐ డోంట్ నో. నాకైతే ఒక ఫుడ్ కోర్ట్ నుంచి ఇట్లాంటి టేస్ట్ గాట్ ఇట్ అంటే ఇట్స్ మోర్ దాన్ ఇనఫ్. అసలు అన్ఎక్స్పెక్టెడ్, రీజనబుల్ ప్రైసెస్, అఫోర్డబుల్, ఎక్కువనే ఏం లేదు. ఈజీగా వచ్చి తినేసి పోవచ్చు హాయిగా, స్టమక్ ఫుల్, అది కూడా. యా, సో కమ్ హియర్, కమ్ టేస్ట్ ఇట్, especially from flavors of Godavari. They are very good. The taste is also good. For sure you should come and try it. Yeah. ఓకే, సో మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. Bye. Tata.